సేవిత ఒక నిశ్శబ్దమైన చిన్న అమ్మాయి. ఆమె తరచూ కిటికీ దగ్గర కూర్చొని బయట ప్రపంచాన్ని గమనిస్తూ ఉండేది. ఆమె తల్లిదండ్రులు ఆమెను ఎంతో ప్రేమించినప్పటికీ కొన్నిసార్లు ఆమె ఒంటరిగా అనిపించుకునేది. ఒక వర్షపు సాయంత్రం పాఠశాల నుండి ఇంటికి వస్తూ సేవిత రోడ్డు పక్కనున్న పొద దగ్గర నుంచి ఒక మృదువైన విలపన విన్నది. ఆమె ఒక చిన్న వణుకుతున్న కుక్కపిల్లను కనుగొంది. దాని రోమాలు పూర్తిగా తడిసి కళ్ళలో భయంతో నిండిపోయాయి. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆమె దాన్ని ఎత్తుకొని మృదువగా, "భయపడకు, నేను నిన్ను చూసుకుంటాను" అని చెప్పింది. ఆమె దానికి చిక్కీ అని పేరు పెట్టింది. ఆ రోజు నుంచి సేవిత ప్రపంచం మారిపోయింది. చిక్కీ ఎక్కడికైనా ఆమె వెంటనే వెళ్ళేది. తలుపు దగ్గర వేచి ఉండేది. ఆమె నవ్వినప్పుడు తన తోక ఊపేది. ఆమె ఏడ్చినప్పుడు పక్కనే వాలి కూర్చునేది. ఒకరోజు పాఠశాల నుంచి సేవిత కన్నీళ్లతో ఇంటికి వచ్చింది. అప్పుడే చిక్కీ ఆమె మోకాళ్లపైకి ఎగిరివచ్చి ఆమె కన్నీళ్లను నాకింది. అది చెప్పినట్లుగా అనిపించింది, "నేను నీ కోసమున్నాను." సేవిత చిక్కీని గట్టిగా కౌగిలించుకొని మెల్లగా, "నీవే నా అత్యంత స్నేహితుడు" అని చెప్పింది.